నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారు నవరాత్రులలో ఈరోజు దుర్గాదేవిగా పూజలందుకుంటుంది. దుర్గాదేవిని ఆది పరాశక్తిగా, మహాశక్తిగా భావిస్తారు. శైవ మతం ప్రకారం ఈ సృష్టికి మూలం ఆదిశక్తి. ఆ శక్తే దుర్గాదేవి. ఓం ఈం క్లీం దుర్గాదేవి నమః అని దేవిని ప్రార్థిస్తాము. ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గాదేవి అత్యంత శక్తి స్వరూపిణి. ఈమె రూపం అందుకు తగ్గట్లుగా భయానకంగా ఉంటుంది. పులి సింహాసనం మీద చేతిలో త్రిశూలాన్ని ధరించి దుర్మార్గుల పాలిట సింహ స్వప్నంలా కనిపిస్తుంది. దుర్గాదేవికి ఎరుపు రంగంటే ఇష్టం. అమ్మవారిని ఈ రూపంలో పొగడపూలతో, ఎర్రటి అక్షింతలతో పూజిస్తారు. ఈమె శక్తి అనంతమైనది. అందుకే తమ పిల్లలు అంతటి శక్తివంతులు కావాలని తెలుగు లోగిళ్లలోని ఆడపిల్లలకు దుర్గా అని పేరు పెట్టుకుంటారు. అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం. అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి అవతారం దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క విశిష్టతని మనందరికీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శ్రీమతి శోభారాజ్ గారు. మరి అమ్మని అడిగి దుర్గాదేవి యొక్క విశిష్టతని గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు చెప్తున్నాను. ధన్యవాదాలమ్మ. అమ్మ మరి ఈరోజు దుర్గాదేవి అమ్మవారి అలంకరణ, మరి ఆ విశిష్టతను తెలియజేయడానికంటే ముందుగా మీరు ఒక చక్కటి శ్లోకాన్ని పాడితే మేమందరం విని ఆనందిస్తాం. తప్పకుండా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అమ్మ ఇది రోజు అందరూ దేవి దగ్గర చదువుకునే స్తోత్రమే, కానీ మీరు ఇప్పుడు పాడుతుంటే వింటే నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. ఎంతో హాయిగా, అసలు ఎంత బాగుందో. చాలా చక్కగా పాడారమ్మా. ఇంత మంచి శ్లోకంతో స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలమ్మా. మరి ఈరోజు దుర్గాదేవి అమ్మవారి విశిష్టతని మా సకులకు తెలియజేయండి. దుర్గతి హరేతి ఇతి దుర్గా అంటే మన దుర్గతిని పోగొట్టే మహాతల్లి దుర్గా అని పెద్దలు చెప్పారు. ఈ దుర్గా ఒక స్వరూపమేనా అంటే నవరాత్రుల్లో మనం ఆరాధించే అమ్మవార్ల స్వరూపాలన్నీ దుర్గా స్వరూపాలే. అందుకే నవదుర్గలు అంటాం. మరి వివిధ స్వరూపాలు ఎలా ఏర్పడ్డాయి అని అడిగితే ఎవరైనా, ఉదాహరణకి మన తల్లే ఉంది, కన్న తల్లి. ఆమె పసిపాపగా ఉంటుంది ఒకప్పుడు కదా, బాల అంటాం, పాప అంటాం. ఆమె కొంచెం పెరిగి పెద్దదవుతుంది, కుమారి అంటాం. ఆ తర్వాత యవ్వన కదా, తర్వాత పరిణీత, పెళ్ళైతుంది, శ్రీమతి. ఆ తర్వాత గర్భవతి అవుతుంది. ఆ తర్వాత శిశువుకు జన్మనిచ్చి ఒక తల్లి అవుతోంది, మన కన్న తల్లి అవుతోంది. అయితే ఈ వివిధ స్వరూపాలు వేర్వేరు రూపాలుగా కనపడతాయి కదా. పసిపాపగా, యవ్వనవతిగా, పెళ్ళైన అమ్మాయిగా, తర్వాత గర్భవతిగా, తర్వాత ప్రసవించిన తర్వాత తల్లిగా, పెంచి పెద్ద చేసే తల్లిగా మనకు కనపడతారు. అన్ని స్వరూపాలు ఒకటేనా కదా. అలాగే
దుర్గా అమ్మవారు కూడా నవదుర్గలు. మొదటి రోజున ఒక స్వరూపం, రెండో రోజున ఒక స్వరూపం అయినా కూడా, కనపడినా కూడా వాస్తవానికి ఆ స్వరూపాలన్నీ ఒక ఆది పరాశక్తి నుండి వచ్చిన స్వరూపాలు. వేర్వేరు కావు, వేర్వేరుగా కనపడుతున్న ఏకైక మహాశక్తి. ఒకప్పుడు నారదుల వారికి అనుమానం వచ్చిందిట. ఏమని? శ్రీ మహావిష్ణువు ఇన్ని అవతారాలు తీసుకున్నారు, దశావతారాలు తీసుకున్నారు, ఆది పరాశక్తి కూడా అలాంటి అవతారాలు ధరించిందా అని అడిగాట శ్రీ మహావిష్ణువు. కేవలం పురుష స్వరూపమైన మీరే అన్ని అవతారాలు ధరించారా? స్త్రీ శక్తి కూడా అలా అవతారాలు ధరించిందా అని అడిగితే ధరించింది. కృతయుగంలో ఆది పరాశక్తి పరశురాముడి తల్లిగా అవతరించింది ఆది పరాశక్తి. అలాగే త్రేతాయుగంలో సీతమ్మ వారిగా అవతరించింది. అలాగే ద్వాపర యుగంలో పాండవుల భార్య అయిన ద్రౌపదిగా అవతరించింది. మరి కలియుగంలో ఏ అవతారం ధరించింది స్వామి అని అడిగితే, కలియుగంలో ఆది పరాశక్తి అంశ, దుర్గాంశ ప్రతి స్త్రీలో కూడా ఉంటుంది అని చెప్పాడట. అంటే స్త్రీకి అంతటి ఉన్నత స్థానాన్ని కల్పించింది దుర్గామ్మ తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా కలిసి రాక్షస సంహారం చేయలేకపోయారు. మహిషాసురుణ్ణి, రక్తబీజుణ్ణి, శుంభ నిశుంభులు అన్న ఈ రాక్షసుల్ని, మధుకైటభుల్ని వధించలేకపోయారు. ఒక్కొక్కరిగా వధించలేకపోయారు. వారు ముగ్గురు ఆది పరాశక్తిని ప్రార్థించి ఆమెలో తమ తమ శక్తిని కలబోసినప్పుడు ఆమె దుర్గగా అవతరించి దైత్యులను సంహరించడానికి అర్హత ఉన్న ఒక మహాశక్తిగా దుర్గగా అవతరించింది. అందుకే ఆమె చేతిలో మనం చూస్తే ఒకవైపు శూలం ఉంటుంది, ఒకవైపు సుదర్శనం ఉంటుంది. ఇంకా అప్రతిహతం అన్నమాట. శివ విష్ణు శక్తులు రెండు కలిసిన మహాశక్తి అది. కాబట్టి ఆమె దైత్య సంహారం చేయగలిగింది. ఆమెకు చాలా ప్రీతికరమైన వర్ణం రక్తవర్ణం, ఎరుపు. ఆ అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం దానిమ్మ పండు అంటారు. దానిమ్మ పండు చాలా ఇష్టంగా తింటుందిట. దానిమ్మ పండులో, వృక్షంలో దుర్గాంశ ఉంటుందిట. అమ్మ, దుర్గాదేవి యొక్క విశిష్టతని ఎంతో చక్కగా మాకందరికీ తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. అందరికీ దసరా శుభాకాంక్షలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్కారం. పూర్వకాలంలో దుర్గముడు అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను బాధించేవాడట. అతను పెట్టే కష్టాలు భరించలేక అందరూ ఆ జగన్మాతను వేడుకున్నారు. ఆమె దుర్గాదేవిగా అవతరించి దుర్గముణ్ణి సంహరించింది. శక్తి అంటే పార్వతీదేవి అనే భావన కూడా ఉంది. ఆ పరాశక్తే అనేక రూపాలలో, అనేక స్థలాలలో పూజలందుకుంటుంది. దేవీ భాగవతం, మత్స్య పురాణాల ప్రకారం శక్తి పీఠాలకు సంబంధించిన ఓ కథ ఉంది. దక్ష ప్రజాపతి కూతురు తండ్రికి ఇష్టం లేకపోయినా పరమేశ్వరుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది. దక్షుడు శివుణ్ణి అవమానించటానికి నిరీశ్వర యాగాన్ని ప్రారంభిస్తాడు. సతీదేవి శివుడు వద్దన్న యాగానికి వెళ్లి అవమానాలు భరించలేక ఆ హోమగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది. కోపోద్రిక్తుడైన త్రినేత్రుడు కాలిన ఆమె శరీరాన్ని త్రిశూలానికి గుచ్చుకొని శివతాండవం చేస్తాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు వివిధ స్థలాలలో పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ కార్యక్రమం చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సరదా
సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సఖులు, ఇవాళ మన సరదాగా ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? కొంపల్లిలో ఉంటున్న రజిత గారింటికి. రజిత గారు వారి స్నేహితురాళ్ళు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సరదాగా వారితో కాసేపు కబుర్లు చెప్పి సరదాగా ఓ ఆట ఆడించేద్దాం పదండి. హాయ్ హాయ్. మీ అందరికీ ముందుగా దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రజిత గారు ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు? నేనే అండి రజితని. మీరే రజిత? నేనే అండి రజితని. రజిత గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్. అంతేనా? ఓకే. మరి ఇవి నవరాత్రులు కదా, ఎలా సెలబ్రేట్ చేస్తారు? చాలా బాగా చేసుకుంటాము. నవరాత్రులు 9 రోజులు అన్ని ఇష్టమైన అన్ని చేసి పెట్టి అమ్మవారికి మంచిగా 9 రోజులు పూజ చేసుకుంటాం. అయితే మొత్తానికి మీరు చాలా చక్కగా జరుపుకుంటారు. చాలా బాగా చేసుకుంటాము. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? సరళ అండి. సరళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి, చాలా బాగా చేసుకుంటాం. దుర్గమ్మని పెట్టుకుంటాం, ఇంట్లోన పూజలు చేసుకుంటాము, పిల్లలకి కొత్త బట్టలు తీసుకుంటాము, మంచిగా చేసుకుంటాం. చాలా చక్కగా మాట్లాడారండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు లత. నేను హౌస్ వైఫ్. ప్రోగ్రామ్ లాగానే దేవి నవరాత్రులు కూడా చాలా బాగా చేసుకుంటాం. ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసారు. బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. సరే, మొత్తానికి అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ గీత గారు, నా పేరు స్వాతి. నేను హౌస్ వైఫ్. మేము దేవి నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 9 days మంచిగా అమ్మవారిని పూజించుకొని స్వీట్స్ అవి బాగా చేసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. అందరి పరిచయాలు బాగా అయిపోయాయి, చాలా చక్కగా మాట్లాడారు అందరూ. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? సరదాగా గేమ్ ఆడదామంట. సరే, సరదాగా గేమ్ ఆడదాం. వెళ్ళిపోదామా గేమ్ రౌండ్ లోకి? నెక్స్ట్ ఇప్పుడు గేమ్ రౌండ్. ఓకే, గేమ్ ఆడడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా? మరి గేమ్ ఏంటో చెప్పానా? మీకు అర్థమైపోయిందా? చిన్న బౌల్లో కాయిన్స్ ఉన్నాయి, ఒక పెద్ద బౌల్ ఖాళీగా ఉంది. ఏం లేదు, ఈ కాయిన్స్ తీసి ఆ పెద్ద బౌల్లో వేసేయడమే. ఇంకా ఈజీ కాదు, ఇంతకన్నా ఈజీ ఎవరు పెడతారండి అసలు? సరే, ఒకసారి నేను ఆడి చూపిస్తాను. ఇది మీ పొజిషన్, ఓకేనా? ఇలా కూర్చుని ఇలా డైరెక్ట్గా ఇలా వేయడానికి అవ్వదు, ఇక్కడ నుంచి అంటే వేయలేరు. కాబట్టి చెయ్యి ఎత్తకుండా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి, ఇక్కడ పెట్టాలి, ఓకేనా? పడింది, ఇంతే. చాలా సింపుల్. అర్థమైంది కదా? చాలా సింపుల్. అయితే చెయ్యి మాత్రం పైకి లేకపోద్దు. మీకు 1 minute టైం ఇస్తాను. మీరు ఎన్ని కాయిన్స్ వేయగలిగితే అన్ని కౌంట్ అవుతాయి. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళే విన్నర్. అందరికి ఓకే కదా? స్టార్ట్ చేద్దామా? అయితే ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడతారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు ఆడతారు? మీరు. సెకండ్, తర్వాత థర్డ్. ప్రశాంతంగా ఆడండి మీరు, సరేనా? ఏం బాధ లేదు, ప్రశాంతంగా ఆడండి, ఓకేనా? మీరు రెడీ కదా? సరళ గారు, మీ పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. ఓకే, సరళ గారు చాలా చక్కగా ఆడారండి. ఎన్ని కాయిన్స్ వేసారో చూద్దామా? 1 2 3 4 5 6. చాలా బాగా వేశారండి. నెక్స్ట్ ఎవరమ్మా? మీరే కదా? రెడీనా? అర్థమైపోయింది కదా గేమ్? మీ పొజిషన్లోకి వెళ్ళిపోండి. ఆల్ ద బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. లత గారు బాగా ఆడారు, చాలా బాగా ట్రై చేశారు. ట్రై చేయడం మచ్చుగా బాగుంది. సరే, చూద్దాం అసలు ఏమైనా వేసారా, వేయలేదా అని. ఏం వేయలేదా? నేనేమైనా ఉన్నాయో అని కౌంట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఏం వేయలేదు. ఏమైనా వేసారా ఏమైనా చూస్తున్నాను, కానీ ఖాళీ. పర్వాలేదు, నో ప్రాబ్లం.
నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరే కదా. రెడీనా? పొజిషన్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. త్రీ, 2, 1 స్టాప్. చాలా బాగా ఆడారు స్వాతి గారు. నైస్, గుడ్ ట్రై. బాగా ట్రై చేశారు. సరే, ఎన్ని కాయిన్స్ వేశారో కౌంట్ చేద్దాం. 1, 2 కాయిన్స్ వేశారు. రెడీనా? నేను ఎప్పుడు చెప్తానా అసలు గేమ్ వెళ్ళి ఆడేద్దాం అన్నంత ఆతృతగా ఉన్నారు. మీ పొజిషన్లోకి వెళ్ళిపోండి చక్కగా, నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. త్రీ, 2, 1 స్టాప్. మరి ఎన్ని కాయిన్స్ వేస్తారో చూద్దామా? పర్వాలేదు, వద్దులేనా, సరళ గారికి ఇచ్చేద్దామా? ఇచ్చేద్దామా? మీరు అలా అన్నారు కాబట్టి నేను కౌంట్ చేస్తాను. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అయితే ఒక్కటి మీరు కొంచెం చేయి పైకి లేపారు కాబట్టి ఒకటి మైనస్ చేద్దాం. ఓకేనా? చేయి పైకి ఎత్తారు కాబట్టి ఒకటి మైనస్. 12 - 1 అంటే 11. ఒకసారి స్కోర్స్ చూద్దాం. ఓకేనా? స్వాతి మీరు 2 కాయిన్స్ వేశారు. లత మన రిలాక్స్ హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలి గేమ్ అంతే. ఓకే, నెక్స్ట్ సరళ గారు 6 కాయిన్స్ వేశారు. మరి ఇవాల్టి మన గేమ్ రౌండ్ విన్నర్ ఎవరంటే రజిత గారు 11 కాయిన్స్ వేశారు. రజిత గారు గేమ్ రౌండ్ విన్నర్ మీరే కాబట్టి మీకు గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ విశాఖపట్నం మరియు తెనాలి వారి తరపు నుంచి బ్యూటిఫుల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. సకులు చూసారుగా, చూసి బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సరదా సరదాగా. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. శక్తిపీఠాలు మహిమాన్వితమై భక్తుల కోర్కెలు తీర్చే నిలయాలై నిత్యం పూజలందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 4 శక్తిపీఠాలున్నాయి. సతీదేవి వామహస్తం పడిన స్థలం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. అక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా కీర్తింపబడుతుంది. అలానే ద్రాక్షారామంలో మాణిక్యాంబగా కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. తెలంగాణలోని అలంపురంలో జోగులాంబికాదేవిగా కొలువై ఉంది. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి శక్తిపీఠం మనందరికీ తెలిసింది. మన పొరుగున ఉన్న కర్ణాటకలోని మైసూర్లో చాముండేశ్వరి పీఠం, తమిళనాడులోని కాంచీపురంలో శ్రీ కామాక్షిదేవి, బెంగాల్లో శృంగళాదేవి, మహారాష్ట్రలో ఏకవీరాదేవి, హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖీదేవి, ఇలా మన దేశంలో ఈ శక్తిపీఠాలు నేటికి ఆ సతీదేవికి ప్రతిరూపాలుగా నిలిచే ఉన్నాయి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈరోజు మన వంటల సందడిలో మనకి సరికొత్త వంట పరిచయం చేయడానికి రూప ఉన్నారండి. మరి రూప పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రూప. నమస్కారం అండి. ముందుగా మీకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. సో రూప ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? నేను ఈసీఎల్ నుండి వచ్చానండి. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? చూడడానికి చిన్న పిల్ల ఉన్నావు రూప. అప్పుడే పిల్ల అయిపోయిందా? అవునండి. ఓకే, ఫైన్. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? గుడ్. పిల్లలు ఉన్నారా? ఎస్, ఐ హావ్ వన్ కిడ్. బాబా పాప? పాప. పాప. ఎన్ని మంత్స్? ఇయర్స్? 2 years. 2 years పాప. వెరీ నైస్.
సో మరి ఈ రోజు వంటల సందడి కార్యక్రమంలో మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? కదంబం అని మరాఠీ ఫుడ్ అండి. అమ్మవారికి నైవేద్యం కోసం అని చెప్పి అక్కడ నవరాత్రులు చాలా బాగా చేసుకుంటారు కదండి, అక్కడ వాళ్ళకి ఫేవరెట్ డిష్ అనమాట. సో అది పరిచయం చేయబోతుంది. ఈ కదంబం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. పొటాటో, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, గుమ్మడికాయ, క్యారెట్, పెసరపప్పు, కందిపప్పు, పోపు దినుసులు, వంకాయ, స్వీట్ పొటాటో, బియ్యం, బీన్స్, గరం మసాలా, పచ్చిమిర్చి, నెయ్యి. సో కదంబం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు రూపా. బోల్డ్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి ప్రాసెస్ సింపులేనా? చాలా సింపుల్ అండి. చాలా సింపుల్. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? ఓకే, ముందుగా వెజిటేబుల్స్ ఉడికించి పెట్టుకోవాలండి. నేను ఇంటి దగ్గర ఉడికించి తీసుకొచ్చాను. ఏమేమి వెజిటేబుల్స్ ఉడికించారు? వంకాయ, బీన్స్, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, ఆలు, క్యారెట్. ఓకే, కాస్త పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి ముందు. నెక్స్ట్ అలాగే మనకి రైస్ కూడా కందిపప్పు, పెసరపప్పు వేసి ముందుగానే ఉడికించి పెట్టుకోవాలండి. ఓకే, హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువ ఉడికించి పెట్టుకోవాలి. ఒక 80%? 80% సరిపోతుంది. ఒక 80% కుక్ చేసి పెట్టేసుకోవాలి. అవునండి. అంటే ఇది మెత్తగా ఉండకూడదు, మెత్తగా ఉండగదు, నార్మల్ పొడి పొడిగానే ఉండాలి. ఓకే, 80% రైస్ కుక్ చేసి మీరు రెడీగా పెట్టారు. అంటే అందులో ఏం పప్పు యూజ్ చేస్తాం మనం? కందిపప్పు, పెసరపప్పు అండి. కందిపప్పు, పెసరపప్పు, రైస్. ఈ 3 ఉడికించేసి 80% రెడీగా పెట్టేసుకున్నాం. సో ఈ 2 రెడీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దాం. యా. ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాం, ప్యాన్ పెట్టేసుకున్నాం. యప్. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ముందుగా నెయ్యి వేస్తామండి. ఓకే, సో నెయ్యితో చేయాలి కదా? అవునండి, అమ్మవారి ప్రసాదం కదా. సో నెయ్యి వేసాము, హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ పోపు దినుసులు వేస్తాం. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర. ఓకే, సో ఇది నేతితోనే చేయాలన్నమాట. అవునండి. సో కొంచెం నెయ్యి వేసి అందులో మనం పోపుకి ఆవాలు, జీలకర్ర 2 వేసాం. అవునండి. ఓకే, అవి ఫ్రై అవుతుండగా ఏం వేయాలి? ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి. ఓకే, ఎంతమ్మా? వేద్దామండి. సో ఎండుమిర్చి వేసేసాం. ఓకే, సో ఎండుమిర్చి కూడా చక్కగా మనం వేసింది ఫ్రై అయిపోయింది కదా. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం రూపా? కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, ఎందుకంటే కారం సరిపడా ఉండదు కాబట్టి. ఓకే, సో అందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. అవునండి. ఓకే, సో పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతుంది. అవునండి. ఇప్పుడు ఏం చేద్దాం? కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలా? ఓకే, వేసి ఇలా వేస్తే కొంచెం స్మెల్ వస్తుందండి. ఓకే, సో కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం రూపా? నెక్స్ట్ కొంచెం మసాలా వేసుకుందాం. ఏ మసాలా? అది గరం మసాలా. గరం మసాలా. ఓకే, సో హోల్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాం. లైట్గా వేసుకుందాం. ఓకే. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉడికించుకున్న వెజిటేబుల్స్ ని అందులో వేసేద్దాం. ఓకే, క్యారెట్, వంకాయ, పొటాటో, బీన్స్, గుమ్మడికాయ, ములక్కాయ, ఉడికించాం కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు కదా. సో ఇప్పుడు వెజిటేబుల్స్ వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ రైస్ వేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ పెసరపప్పు అండ్ కందిపప్పు ఈ 2 మిక్స్ చేసి వండిన అన్నం, 80% కుక్ చేసిన అన్నం. అందులో కూడా ఉప్పు వేస్తారా? లైట్ గా వేసుకోవచ్చు. ఇన్ కేసు ఇప్పుడు వేసుకోకపోయినా పైనుంచి కాస్త లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వెజిటేబుల్స్ లో వేసాం కదా. సో మనము వెజిటేబుల్స్ అన్ని వేసాం, రైస్ కూడా వేసాం, అంతా మిక్స్ చేసాం. చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఇప్పుడు డిష్. ఇంకేం వేద్దాం ఇప్పుడు? నెక్స్ట్ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ కొత్తిమీర. ఇంకా ఓకే, ఫైనల్ గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి, సరిపోతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేసేయండి. సో ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేయడమే. ఎస్. కదమ్మం రెడీ. ప్రశాంతి గారు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్, తప్పకుండా. రూపా గారు తయారు చేసిన కదంబం రెడీ అండి. దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ముందు, దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. కదంబం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, ఉప్పు, గుమ్మడికాయ, నెయ్యి, పోపు దినుసులు, కందిపప్పు, పెసరపప్పు, గరం మసాలా, ఆలు, క్యారెట్,
స్వీట్ పొటాటో, వంకాయ. కదంబం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులో గరం మసాలా పౌడర్ వేయాలి. ఆ తర్వాత అందులో ముందుగా పసుపు, ఉప్పు వేసి ఉడికించుకున్న బీన్స్, క్యారెట్, గుమ్మడికాయ, ఆలు, వంకాయ, స్వీట్ పొటాటో బాగా కలిపి అందులో మనం ముందుగా 80% ఉడికించుకున్న బియ్యం, కందిపప్పు, పెసరపప్పు వేసి బాగా కలిపి కొంచెం ఉప్పు వేసి ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరి, కదంబం రెడీ. రూపగా తయారు చేసిన కదంబం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి ఇక దీన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత టేస్ట్ చేద్దాం. ఓకే, సో రూప గారు తయారు చేసిన కదంబం రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసేద్దాం. రూప గారు మీరు కూడా ఈ ప్రసాదం టేస్ట్ చేయండి. నైస్ కదా, చాలా బాగుంది. సో రూప గారు మీరు చేసిన కదంబం టేస్ట్ అదిరిపోయింది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. దేవి నవరాత్రుల్లో మా సకులందరికీ ఒక చక్కటి ప్రసాదాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అండ్ మరొకసారి మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రూప గారు తయారు చేసిన కదంబం టేస్ట్ అబ్బబ్బబ్బా ఎంత బాగుందండి. మరి ఇలాంటి అబ్బబ్బా అనే అదిరిపోయే వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడిలో పార్టిసిపేట్ చేసి ఆ వంటల్ని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. మరొకసారి సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే. నవరాత్రి సమయంలో అమ్మవారి శక్తి నలుదిక్కులా సక్రియాత్మకంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఈ కాలంలో ఏ కొత్త పనిని ప్రారంభించినా ఆ పని విజయవంతం అవుతుందని భక్తుల నమ్మకం. నవరాత్రులు శుభప్రదమైనవి. మనుషుల్లో ఆధ్యాత్మిక భావనలను మేల్కొల్పేవిగా కూడా ఉంటాయి. భక్తి శ్రద్ధలతో దేవిని పూజించడం ద్వారా భక్తులు తమను తాము ప్రక్షాళనం చేసుకొని ప్రశాంత చిత్తులుగా, విశ్వసనీయులుగా మారతారని నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో అమ్మవారు మొదటిసారిగా బృందావనంలో శ్రీకృష్ణునిచే పూజలందుకుంటుందని భావిస్తారు. అలాగే దేవతలు, ఋషులు కూడా ఆ దేవిని పూజించి కోరిన వరాలను పొందగలిగారని అంటారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? కొత్తపేటలోని ఫిట్నెస్ స్టూడియోకి. మరి మనతో పాటు ఉన్నారు ఫిట్నెస్ ట్రైనర్ వికీ గారు. మరి ఫిట్నెస్ కి సంబంధించి వారేం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా మీకు సఖీ ప్రేక్షకులందరి తరపు నుంచి దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మా సఖీ ప్రేక్షకులకు ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు కార్డియో వర్కౌట్, దట్ ఈస్ జుంబా డాన్స్ చేయబోతున్నాము. ఓకే, జుంబా డాన్స్ అంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. బెస్ట్ కార్డియో వర్కౌట్. అవును. సో ఇది ఎవరెవరు చేయొచ్చు, దీనికి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదండి. ఇది డాన్స్ కదా, సో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. అన్లెస్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పితే, లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, లేదంటే ఏమైనా నీ పెయిన్స్, ఏమైనా సర్జరీస్ అయి ఉంటే తప్ప, అలాంటివి ఏమైనా ఉంటే చేయకూడదు. అవి లేకుంటే మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వల్ల చేయొచ్చు. బికాజ్ ఇది డాన్స్ కాబట్టి అందరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, ముఖ్యంగా జుంబా డాన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది మంచి కార్డియో వర్కౌట్, హెడ్ టు టో మంచి కార్డియో వర్కౌట్ అవుతుంది మనకి. సో డేలో ఒక 40 minutes మనం డాన్స్ చేసామనుకోండి, డే అంతా యాక్టివ్గా ఉండొచ్చు, వెయిట్ లాస్ అవుతుంది. సో మంచి బెనిఫిట్స్. ఓకే, మరి ఇది ఏ టైంలో చేయొచ్చు? ఫిట్నెస్ ఏదైనా మార్నింగ్ చేస్తేనే బెస్ట్ అండి. సో మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. సో మరి జుంబా డాన్స్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, మనం డాన్స్ చేయబోతున్నామండి ఇప్పుడు. సో డాన్స్ చేయడానికన్నా ముందు ట్రాక్ పైన ఒకసారి స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా చేయాలో. అండ్ ఫస్ట్ స్టెప్, just shake your shoulders. Okay, go start with me, relax. And second step, double touch, just tap your shoulders 4 times and turn. Double touch, tap your shoulders and turn. Go, start. 1 2 1 2 3 4. Again 1 2 1 2 3 4. Relax. And next step, touch out front, right, left,
నెక్స్ట్ హ్యాండ్ అప్ అండ్ మూవ్ యువర్ హిప్. తర్వాత జస్ట్ లెగ్ ఫ్రంట్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హ్యాండ్. ఓకే, గో, లెట్స్ స్టార్ట్. 1 2 హ్యాండ్ అప్. 1 2 3 4. నౌ rotate your hand. 1 2 left. 1 2 relax. And next step, touch out. 1 2 3 4 and hip rotate. Go, start with me. 1 2 3 4 hip rotate. Relax. And next, kick back and hand ni head పై నుంచి తీసుకొని లెగ్ క్రాస్ చేసి and release. మళ్ళీ again left leg kick, cross పెట్టి release. Let's start. Go. 1 2 3 4. Relax. And the next step, step single, single, double. Go. 1 2 3 4. One more. 1 2 3 4. Relax. Next, keep legs wide and move your shoulder and hip. Just hand rotate చేస్తూ ఉండండి. Front hand keep straight. Start. 1 2 3 4. One more time. 1 2 3 4. ఇక్కడ జస్ట్ హిప్ కొంచెం క్రాస్ పెట్టి రైట్ హ్యాండ్ బ్యాక్, లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ అండ్ అప్. అగైన్ మూవ్ యువర్ హిప్ అండ్ చేంజ్ యువర్ హ్యాండ్స్. గో. 1 2 3 4. One more time. 1 2 3 4. Relax. ఇవన్నీ డాన్స్ స్టెప్స్. We'll do it on the track. Go. చాలా బాగుందండి. మెయిన్ డాన్స్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మెయిన్ జుంబా డాన్స్ అంటే చాలా మంది డాన్స్ మూవ్స్ ఉంటాయి కాబట్టి అవును, ఎక్కువ ఎంజాయ్నెస్ తోటి బాడీ వెయిట్ కూడా లాస్ అవ్వడం తెలీదు. చాలా హ్యాపీలో చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పెయిన్ తెలియదు వాళ్ళకి. ఆ మ్యూజిక్ తో చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అవును, చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇంత మంచి వర్కౌట్ ని మా సఖి ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జగన్మాతను ఏ రూపంలో పూజించినా భక్తులకు శుభం కలుగుతుంది. అన్ని రూపాలు ఆమెవే, అన్ని పీఠాలు ఆ మహాశక్తికి ప్రతిరూపాలి. జీవితాన్ని అపజయం నుంచి విజయం వైపు, కష్టాల నుండి సంతోషాల వైపు నడిపిస్తుంది. మనలో ధైర్య సాహసాలు నింపి కార్యోన్ముఖుల్ని చేస్తుంది.
నవరాత్రి ఉత్సవాలు కలకత్తా, మైసూర్ నగరాల్లో అత్యంత వైభవంగా జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. సదుద్దేశంతో ప్రారంభించే ఏ కార్యమూ నిర్విఘ్నంగా సాగేలా సకులందరినీ అమ్మవారు దీవించాలని ప్రార్థిద్దాం. ఆ దుర్గాదేవి కృపా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని, మన జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుందాం. మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.